హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నంబర్ 91 డే 90 రివ్యూ. సో, డైరెక్ట్‌గా అయితే ఎపిసోడ్‌లోకెళ్ళిపోదాం. ఎందుకంటే కొన్ని పాయింట్స్ కవర్ చేయాలి. ఇవి 1 ½ అవర్ టెలికాస్ట్ అయింది కాబట్టి. సో, ఫస్ట్ అయితే గనక ఆర్ట్ బ్యాచ్ అవినాష్, రోహిణి, టేస్టీ తేజ డిఫరెంట్ టైమ్స్‌లో ఇద్దరు ముగ్గురు కలిపి మాట్లాడుకున్నవన్నీ కలిపి చెప్తున్నానండి. సో, ఇక్కడేంటంటే మళ్ళీ సేమ్ అదే పాయింట్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే నేను టాప్ 5లోకెళ్ళలేనేమో అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి వాళ్ళు సింపతి గెయినర్స్ కింద జనాల్లోకి అది పంపించడానికి, ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారండి ఫస్ట్ నుంచి. సో, అదే మళ్ళీ రిపీట్ చేశారు. మేమెందుకెళ్ళకూడదు, ఎందుకెళ్ళకూడదు, ఎందుకెళ్ళకూడదు అని ఇదే నడుస్తోందండి. నా పరంగా అయితే నేను వీళ్ళు ముగ్గురు గూడా ఎందుకెళ్ళకూడదని నేను చెప్తున్నా. అంటే కొంతమంది రివ్యూయర్స్ వీళ్ళు బాగా గేమ్ ఆడేశారు కదా! టాస్క్ గెలిచారు కదా! గెలుచుకుని టికెట్ ఫినాలే తెచ్చుకున్నారు కదా! అని చెప్పి అంటున్నారు. ఓన్లీ స్ట్రెయిట్ అవే ఓన్లీ వన్ క్వెషన్ అండి. ఫస్ట్ వీక్ సేవ్ అవ్వలేదు. ఒకవేళ ఎవరైనా ఎవరు మన బేబక్క ఫస్ట్ వీక్‌లో సేవ్ అవ్వలేదు. సెకండ్ వీక్‌కెళ్లారు అంటే తనకేంటి అర్థము? తనకి ఛాన్స్ ఇవ్వలేదు. అది ఆహ్, జనాలనుకోండి, బిగ్ బాస్ అనుకోండి, లేకపోతే దేవుడనుకోండి, హార్డ్ లక్ అనుకోండి ఏదన్నా తనకు ఆ ఛాన్స్ రాలేదు. ఛాన్స్ వచ్చిన తర్వాత వెళ్ళిన తర్వాత ప్రూవ్ చేసుకుంటారు, చేసుకోకపోవడం అన్నది పక్కన పెడితే ఒకవేళ ఛాన్స్ వచ్చింది అంటే ఎవరికైనా వచ్చిన తర్వాత, వాళ్ళకి ఆల్రెడీ అన్ని ఛాన్సెస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు గెలిచినట్టే అవుతుంది గానీ, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకొని ముందరకెళ్ళినట్టు అవ్వదు కదండీ! అంటే ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు 'పృథ్వీని' తీసుకుంటే ఈ వీక్ ఎలిమినేషన్ అయ్యింది అన్నారు. సరే ఓకే. ఎలిమినేషన్ అయ్యింది. ఎవరైనా గూడా టాప్ 1 ఎవడో ఒకడికే కప్ ఇవ్వాలి ఒప్పుకుంటా. బట్ టాప్ 5కి ఆల్రెడీ ఆహ్, ఫస్ట్ వీక్ నామినేషన్స్ ఆర్ సెకండ్ వీక్ ఎళ్ళిన నామినేషన్స్ తనకి ఛాన్స్ వచ్చింది. షీల్డ్ తోటో ఎప్పుడో సేవ్ అయ్యాడని, లేకపోతే ఒక ఔట్ ఆఫ్ నామినేషన్స్ వచ్చిన సేవింగ్ ప్రాసెస్‌లు గాని, లేపోతే ఇలాగా వాళ్ళల్లో వాళ్ళే సేవులు చేసుకొని వాళ్ళకొచ్చే ఛాన్సెస్ కింద ఇచ్చి, ఇన్ని ఛాన్సెస్ ఇచ్చి, అసలు జనాలు ఓటింగ్‌కి, జనాల యొక్క రెస్పాన్స్‌కి దానికి సంబంధం లేకుండా తను గేమ్ ఆడాడు. గేమ్ గూడా కాదండి. నేనెప్పుడు గూడా గేమ్ అనేది డిఫరెంట్. టాస్క్ ఈస్ ఎ డిఫరెంట్. టాస్క్ అనేది ఎప్పుడు గూడా హార్డ్ లక్ లేపోతే దాన్నేమంటే గుడ్ లక్, బ్యాడ్ లక్ మీద లేదంటే కష్టపడడం ద్వారా లేదంటే ఏదైనా ఒక దీన్ని బట్టే వస్తుందండి. ఆ పర్టిక్యులర్ పాయింట్‌లో మనం ఎంత ట్రై చేసినా ఇప్పుడు నిఖిల్ ఎంత ట్రై చేసినా నిన్న ఒక ఆటే గెలిచాడు. ఒక ఆటతోటే ముందరికెళ్ళాడు. దాని తర్వాత ఓడిపోయాడు. ఔట్ ఆఫ్ ద టికెట్ ద ఫినాలే. బట్ వేరేస్ అవినాష్‌కేంటి ముందర ఛాన్సెస్ వచ్చాయి. వచ్చిన తర్వాత అందులో ఓడిపోయినా గూడా అనుకోకుండా సెకండ్ దాంట్లోకొచ్చాడు. సెకండ్ దాంట్లో మళ్ళీ గెలిచాడు. గెలిచిన దానికి వెళ్ళాడు. ఇలా ప్రాసెస్ అయింది. సో, ఇలాంటి ప్రాసెస్‌లో తినకి 2 ఛాన్స్‌లొచ్చాయి. తినకి ఒక ఛాన్సే వచ్చింది. తిను పోయాడు. తిను గెలిచాడు. అప్పుడు మీరు విన్నర్ ఆర్ వాటెవర్ తిను గ్రేట్ తిను బాగా ఆడాడు అని చెప్పి ఎలా చెప్తారు? అది నేను శుద్ధ తప్పులాగా నా ఫీలింగ్ అండి. ఇది పాయింట్ ఆఫ్ వ్యూ నాదండి. ఒక పృథ్వీయే కాదు ఇక్కడ పృథ్వీకి గాని, విష్ణుప్రియకి గాని, ప్రేరణకి గాని, నబీల్‌కి గాని అన్యాయమే జరిగిందండి. ఎందుకంటే వీళ్ళు నలుగురికి గూడా టాప్ 2కెళ్ళే అవకాశం పోయింది. మీరు చెప్పచ్చు ఏంటి విష్ణుప్రియ ఏం ఆడింది? లేకపోతే పృథ్వీ ఏం ఆడాడు? యారగెంట్ పృథ్వీ, లేకపోతే రూడ్‌నెస్ ప్రేరణ, నబీల్ ఓన్లీ ఒక్కొక్కసారే 2 వీక్సే హైలైట్ అయ్యాడు. మిగతా అంతా డల్, బ్యాక్ బిచ్చింగ్ అని నోటికొచ్చింది అందరూ చెప్పేస్తారండి. బట్ ఈ నలుగురు గురించి ఆలోచిస్తే మీరు వీళ్ళు ఎన్ని సార్లు నామినేషన్స్‌కెళ్లారు? ఎన్ని సార్లు సేవ్ అయ్యారు? ఎన్ని సార్లు మాటలు పడ్డారు? ఎన్ని సార్లు ట్రై చేశారు? అది ట్రై చేసిన దాంట్లో ఎంతమందికి లక్ కుదిరింది? ఎంతమందికి లక్ కుదరలేదు? ఇవన్నీ కాలిక్యులేట్ చేయాలండి. గౌతమ్ కృష్ణ ఇప్పుడొచ్చాడు. ఇప్పుడు వచ్చి తనకి ఛాన్స్ వచ్చాయి. ఎందుకు? యాంటీ నిఖిల్ ఫ్యాన్స్ ఆర్ వాటెవర్ యాంటీ తెలుగు ఐ మీన్ యాంటీ కన్నడ ఫ్యాన్స్ అని చెప్పి వాళ్ళు గౌతమ్‌కి పట్టం కట్టడానికి వాళ్ళు ట్రై చేసుకుంటూ వచ్చారు. బట్ తన పాయింట్ ఆఫ్ వ్యూ అట్‌లీస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టగలగడం మంచిగా మిగతా వాళ్ళతో పోలిస్తే కొద్దిగా ఉండడం ఇంకా దాన్నేమంటారు బ్యాక్ బిచ్చింగ్ కాకుండా తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో సింపతి గేమ్ ఆడుకుంటూ వచ్చాడు గౌతమ్ కృష్ణ. బట్ అలాంటి వాడిని తీసుకొనెళ్ళి మనము సెకండ్ పొజిషన్ ఇచ్చేస్తాం. ఇక్కడ పీఆరే నడుస్తోందండి. అదే నేను జెప్తున్నా. పీఆర్ నడుస్తోంది. అట్ ద సేమ్ టైమ్ ఛాన్సెస్ కూడా బిగ్ బాస్ నుంచి వాళ్ళిచ్చి చేసిన వాళ్ళలో వీళ్ళు గ్రేట్, వీళ్ళు తప్పు అని చెప్పకూడదు.
ఇక్కడ అట్‌లీస్ట్ ఒక్క ఛాన్స్ పృథ్వీకి ఇచ్చుంటే బావుండేదనిపించింది. నెక్స్ట్ వీక్ రోహిణి గూడా వచ్చిన తర్వాత రోహిణి అసలు ఇప్పటి వరకు నామినేషన్‌లోకే రాలేని అమ్మాయి. ఆ అమ్మాయిని మనం రివ్యూయర్స్ అయితే ఏకంగా సెకండ్ పొజిషన్‌లో విన్నర్ రేస్‌లో ఉండాలి. నామినేషన్‌లో రాలేదు కాబట్టి ఇదంటున్నారు. ఓన్లీ టాస్క్ కాదండి. తన బిహేవియర్, మాట తీరు ఇవన్నీ గూడా ఇప్పుడు ఇటు సైడ్‌కొస్తే వాళ్ళు అది చెప్తున్నారు. వీళ్ళ బిహేవియర్, రూడ్‌నెస్, యారగెన్సీ ఇవన్నీ వస్తున్నాయి. బట్ అటు సైడ్‌కొచ్చేసరికి అవి కనిపించట్లేదు అంటున్నారు. అది ఎప్పుడు కనిపిస్తాయండి? వాళ్ళు మాటలు పడి వాళ్ళలో వాళ్ళు ఆడుకొని, కొట్టుకొని చేస్తే వస్తుంది. ఇక్కడ వీళ్ళు ఎగెయిన్స్ట్‌కెళ్తే వీళ్ళది తప్పని చేసేస్తారు. మామూలుగుంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఇచ్చి, ఇక్కడేమో వీళ్ళకి ఆ అడ్వాంటేజ్ తీసేసుకొని వీళ్ళు తప్పని జెప్తున్నారు. సో, దానివల్ల కోపమొస్తుందండి. అది అది కోపం గూడా కాదు. ఎందుకింత దాన్నేమంటారు వీళ్ళ మీద చిన్న చూపు అన్నట్టుగానే అనిపించిందండి. కొంతమంది ఓజీస్ షాక్స్, నాగార్జున రాక్స్ అని బెడతారు. కొంతమందేమో అవినాష్‌ని ఎందుకు తీసుకెళ్ళకూడదంటారు. మీరు ఎలాంటి వాళ్ళు సామి, మామ అని చెప్పి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు రివ్యూయర్స్. వీళ్ళందరిని చూస్తే నాకు ఏంటి కావాలని నెగెటివ్ చేసి పక్క వాళ్ళని వీళ్ళని పైకి తీసుకురావడం అన్నది తప్పు. అవినాష్ గెలుచుకున్నాడు 100% కరెక్ట్. కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏంటంటే తను ఎప్పుడు వెళ్ళిపోవాల్సిన వ్యక్తి అంటే ఎప్పుడో వెళ్ళిపోవాల్సిన ఛాన్స్‌లు ఇస్తూ వచ్చి ఇక్కడ ఛాన్స్ వచ్చిన తర్వాత ఉన్న వ్యక్తి నేను. అక్కడేమో 11 వీక్స్ నామినేషన్స్‌లో పెట్టి తను మాటలు పడి, తను ఆడుకుని ఏదో కష్టపడి కింద మీద పడి 'నాగార్జున' చేత తిట్టించుకుని, బయట వాళ్ళ చేత తిట్టించుకుని వచ్చిన వ్యక్తినేమో నువ్వు యారగంట్ వల్ల అని ఇప్పుడు ఆయన మామూలుగా మంచిగా ఉన్నా గూడా నువ్విప్పుడు తప్పు ఆడావు. సో, నువ్వు ఈసారి ఎలిమినేట్ అయిపోవాలి. ఇక్కడ అవినాష్ గొప్ప, రోహిణి గొప్ప అని చెప్తున్నారండి. లేకపోతే గౌతమ్ కృష్ణ గొప్ప అని. నాకైతే అది ఆ ప్రక్రియ, ప్రాసెస్సే తప్పు. అట్‌లీస్ట్ నెక్స్ట్ వీక్ తీసుకొనొచ్చి రోహిణిని గూడా పెట్టి, అప్పటికి జనాలు అందరూ కలిసి ఓహో! రోహిణికి ఆమె ఆడిన తీరు మంచిగా అనిపించింది. ఆహ్, మ ఏంటది ఇంట గెలిచింది రచ్చ గూడా గెలవాలి అని చెప్పి తనకి ఇస్తే ఓకేనండి. ఆహా! అలా ఏం లేదు. ఇప్పుడు మళ్ళీ గోల్డ్ టికెట్ ఇచ్చేసి, మేము ముగ్గురిలో ఒకళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది, ముగ్గురికి అడ్వాంటేజ్ ఉంటుందని ఏదో చెప్పారు. అదేంటా అన్నది చూద్దాం. సో, ఫస్ట్ అయితే గనక ఆర్ట్ బ్యాచ్ అది చెప్పాను గదా! ఈళ్ళందరూ గూడా ఇప్పుడు ఇంజెక్ట్ చేయడానికి ట్రై జేసి అవే సింపతి గేమ్ ఆడుకోవడం. మేమింత బాగా ఆడాం, ఇంత గెలిచాం, నాకింత హ్యాపీనెస్ వచ్చింది. నాకదంతా గూడా ఇప్పుడు అనవసరంగా ఎందుకు అంతసేపు డ్రాగ్ చేసి సాటర్‌డే ఎపిసోడ్ అంతేసారా అని అనిపించిందండి వాళ్ళ యొక్క బిట్. దాని తర్వాత అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. దానికి సెలబ్రేషన్స్ చేయడం బావుందనిపించింది. ఎందుకంటే ఇది ఎప్పుడూ జరిగేవే అంతకుముందు సీజన్స్‌లో గూడా. సో, అది బాగా జరిగిందనిపించింది. ఇంకా అవినాష్ స్వీట్స్ అడిగితే ఆ స్వీట్స్ గురించి కొద్దిగా ఫన్ చేసి నాగార్జున గారు స్వీట్స్ అయితే ఇప్పించారు. అది కూడా బావుంది. కానీ ఇక్కడ ఎక్కువ సేపు బాటిల్ అని చెప్పి అది అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ సాటర్‌డే ఎపిసోడ్స్ చూస్తారండి. ఇంట్లో సెలవు ఉంటుంది కాబట్టి. అది అంత అన్నెసెసరీ అనిపించింది. చిన్న బిట్ అది కట్ చేసుంటే బావుండేది. ఏంటంటే వీళ్ళే చెప్తారు ఇంజ్యూరియస్ అని మళ్ళీ వీళ్ళే ప్రమోట్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుందనమాట. పర్సనల్ ఇంట్రెస్ట్ ఈస్ డిఫరెంట్ అండి. ప్రమోషన్ ఈస్ డిఫరెంట్. ఎప్పుడైనా ఒకటి తెలుసుకోండి. నెక్స్ట్ 54,30,000 అది 4,00,000 యాడ్ అయ్యాయండి. సో, గుడ్. ఇంకా దాని తర్వాత వచ్చిన ఫస్ట్ ప్రక్రియ బ్లాక్ అండ్ గోల్డెన్ టికెట్ అని చెప్పిచ్చారు. అసలు ఈ కాన్సెప్టే కన్‌ఫ్యూజ్ అయిపోయాడో నాగార్జున గారు లేదంటే బిగ్ బాసే అయ్యారో ఏంటో అర్థం కాలేదు. ఇక్కడ ప్రతిసారి నాగార్జున గారు తన యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొస్తున్నాము అన్నప్పుడు అంటే బిగ్ బాస్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకొస్తున్నప్పుడు డైరెక్ట్‌గా ఆయనే నేను గోల్డెన్ టికెట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు బాగా ఆడావు ఈ వీక్. లేదు బ్లాక్ టికెట్ ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు బాగా ఆడలేదు. నువ్వు చెప్పుకో ఎందుకు బాగా ఆడావు? ఏకీభవిస్తారా లేదా అన్నది చూడు ఎవరు హౌస్‌మేట్స్. ఇవన్నీ చెప్పినప్పుడు అప్పుడిస్తే బావుండేది. ఎందుకంటే 'గౌతమ్ కృష్ణ' విషయంలో తను అందరూ బ్లాక్ టికెట్ ఇవ్వాలని చెప్పారు. ఆడియన్స్ కాదు. హౌస్‌మేట్స్ పరంగా తను వాళ్ళ యొక్క ఒపీనియన్. బట్ నా పరంగా అయితే గనక నీకు గోల్డెన్ టికెట్ రావాలి అని చెప్పన్నారు. అదే విషయం అందరికీ గూడా బ్లాక్ టికెట్ ఎందుకివ్వాలి అన్నది చెప్తే సరిపోయేది గదా! అస్సలది క్లియర్ కట్‌గానే లేదు. ఎందుకంటే నేననేది వేరే వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఇప్పుడు 'టేస్టీ తేజ' వచ్చి నిఖిల్‌కివ్వాలి బ్లాక్ టికెట్ అన్నాడు. ఆ బ్లాక్ టికెట్ నిఖిల్ వచ్చి 'టేస్టీ తేజకి' ఇవ్వాలి అని ఒకళ్ళ ఒపీనియన్ తీసుకొని ఇప్పించారు. అలాగే రోహిణి వచ్చి 'పృథ్వీకి' బ్లాక్ టికెట్ ఇమ్మని చెప్పి ఆ ఒపీనియన్ చెప్పించారు. అలా చెప్పకుండా నాగార్జున గారే ఇప్పించి "నువ్వు ఇదిగో ఇది ఆడావు అందునుంచి నీకిస్తున్నాను. నీకివ్వట్లేదు" అని చెప్తే బావుండేది. డైరెక్ట్‌గా ఎళ్లి గోల్డ్ టికెట్ ఫస్టే ష్రెడ్‌లో ఏసేసి చెప్పడం.
అస్సలు నచ్చలేదు. అది ఎందుకు ఆ ప్రక్రియో తెలీదు, ఏంటో తెలీదు. దాంట్లో గూడా రోహిణి నిజంగానే యారగెంట్‌గా తను ఈరోజు అనిపించారు. అప్పటికే తనకి కొద్దిగా యారగెన్సీ ఉంది. గెలిచామన్న ఆనందం కన్నా గూడా ఎక్కువ పక్క వాళ్ళ మీద గెలిచాము, మంచి పనయింది అన్న ఈ థాటే వాళ్ళకెలా ఉండేదో వీళ్ళకి అలాగే ఉన్నట్టు, గెలుపొస్తే ఇప్పుడు అది ట్రూ కలర్స్ బయట పడతాయి అన్నట్టుగానే బిహేవ్ చేశారు. అలాగే నిఖిల్‌ని ప్రోమోలో అన్నట్టు ఆ బిట్ గూడా కట్ చేసేశారు. ఏంటి నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావా అని చెప్పి. సో, ఇలాగా కొన్ని కొన్ని ఎడిటింగ్‌లో ఏం జేస్తున్నారో ఏంటో అర్థం గాలేదనమాట. సరే ఇంక 'నాగార్జున' గారు రోహిణికి, నిఖిల్‌కి అండ్ 'గౌతమ్ కృష్ణకి' గోల్డ్ టికెట్ ఇచ్చారు. ఇక్కడ ఓకే. వాళ్ళిద్దరికీ 'గౌతమ్‌కిను, నిఖిల్‌కి' గోల్డ్ టికెట్ ఇవ్వడం నాకు హ్యాపీగానే ఉండొచ్చు. ఎందుకంటే బయటున్న సోషల్ మీడియాలో వస్తున్న దాన్ని బట్టి వాళ్ళిద్దరూ టాప్‌లో ఉన్నారు గాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఇచ్చినా గూడా ఏ ప్రాబ్లమ్ లేదు. కానీ ఆహ్, ఎవరికి రోహిణికి గోల్డ్ టికెట్ ఇచ్చి ఇప్పుడు దీన్ని సేవ్ అనో, లేకపోతే తనకి ఓటీపీలు ఫ్రీగా ఇవ్వడమనో ఇవి చేస్తే గనక అంతకన్నా చెత్త రీజను, చెత్త గోల ఉండదండి. బట్ ఏవి ఇస్తారో బిగ్ బాస్ అడ్వాంటేజ్ చూడాలి. ఇంక దాని తర్వాత 'దుమ్ము దమ్ము' పెట్టారండి. 'దుమ్ము దమ్ము' అని చెప్పి వీళ్ళకి ఎవరికి సత్తా ఉంది, టాప్ 5కెళ్ళే సత్తా అని చెప్పి అన్నారు. లేదంటే విన్నర్ అని చెప్పారు. సో, ఇందులో ఫస్ట్ ఏమో నబీల్ ఏమో నిఖిల్‌కేమో దమ్ము, తేజకేమో దుమ్ము ఇచ్చారు. ఇక్కడ తేజకైతే ఇక్కడ అన్నిట్లో కూడా తేజకైతే 1, 2, 3, 4, 5 మంది ఇచ్చారండి. విష్ణుప్రియ, ప్రేరణ, నిఖిల్, నబీల్ అండ్ పృథ్వీ. వీళ్ళ ఓజీస్ అందరూ కలిపి టేస్టీ తేజకిచ్చారు. ఇంకా మిగిలిన వాళ్ళలో ప్రేరణకేమో అటు సైడ్ నుంచి ఇద్దరిచ్చారు. రోహిణి ఇంకా గౌతమ్. పృథ్వీకేమో అవినాష్ ఇచ్చాడనమాట. విష్ణుప్రియకేమో టేస్టీ తేజ ఇచ్చారు. ఇలా వీళ్ళ నలుగురికి 4 వచ్చాయి. ఎక్సెప్ట్ నబీల్‌కి, నిఖిల్‌కి ఇంకా ఎవరికి వాళ్ళల్లో నబీల్, నిఖిల్ వాళ్ళిద్దరికీ రాలేదండి. అండ్ ఇటు సైడ్ నుంచి రోహిణికి, అవినాష్‌కి, గౌతమ్‌కి రాలేదు. సో, ఈ ఐదుగురికి రాలేదు. మిగతా ఈ నలుగురికి అయితే గనక దుమ్ము వచ్చింది. ఇక్కడ టేస్టీ తేజాకే ఇవ్వాలి. దీంట్లో అయితే పర్ఫెక్ట్‌గానే అనిపించింది. వాళ్ళు చెప్పిన కొన్ని కొన్ని రీజన్స్ కూడా కరెక్ట్ అనిపించాయి. బట్ టేస్టీ తేజాకి వచ్చేసరికి టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ గురించి అసలు అంతసేపు టైం ఎందుకిచ్చారు? ఏంటో 1 ½ అవర్ అని చెప్పి దాంట్లో హాఫ్ అన్ అవర్ ఆయనే కనిపించాడండి. ఎందుకు అంత ట్విస్ట్ చేసి ఎందుకిచ్చారు? అసలు శుద్ధ తప్పు, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేదేంటంటేనండి, నేను అంటే దొరకనంత వరకు దొంగ దొరే అవుతాడండి. సో, దొరకకుండా ఉండిపోయామంటే గనక నేను దొంగతనం చేసినా దొరకకుండా ఉన్నానంటే నేను దొరకిందే ఉంటానండి. అదే విషయం గౌతమ్ కృష్ణ గురించి నేను ఒప్పుకుంటా. తను గేమ్ ప్లాన్ ఆడుతున్నాడు. ఎక్కడ ఏ మూవ్ చేస్తే చెస్‌లో లాగా ఆ ప్లాన్ చేసుకుంటున్నాడు బావుంది. బట్ తను దొరకలేదు కదా! ఎక్కడా గూడా ఇది అని. బట్ నీ మనసులో ఇదుంది అని చెప్పి పాయింట్ ఔట్ చేసి ఆహ్, ప్లస్ వాలిడ్ రీజన్స్ చెప్పట్లేదని చెప్పి ఈయన టేస్టీ తేజ అనడం చాలా తప్పు. నాకైతే అసలు ఇలా షర్ట్ ఎత్తి లేకపోతే అదేదో కొద్దిగా జరిపి ఇలా గుండెల మీద కొట్టిన విధానం అయితే చాలా వరస్ట్ అనిపించిందండి తేజలో. ఎలిమినేషన్ ముందర ఎందుకు కావాలని ఇంత గ్రడ్జ్‌లాగా చాలా రూడ్‌గా ప్రవర్తించాడండి టేస్టీ తేజ. అసలు చిరాకొచ్చింది. ఏంట్రా మాట్లాడుతున్నావు అన్నంత కోపమొచ్చిందండి. ఎందుకు అలాగా ఏవేవో అసలు ఫస్ట్ వీక్‌లో హరితేజకి ఇప్పుడు ఆయన పెట్టుకుని మనసులో పెట్టుకొని ఈయనకి ఇవ్వకూడదన్న చెప్పింది ఈయన ఫస్ట్ వీక్ నుంచి మరి గౌతమ్ కృష్ణ మీద ఆ ఒపీనియన్ తోటే ఉన్నాడు కదా! అందుంచి నాకసలు అర్థం కాలేదు. ఏం మాట్లాడుతున్నావు? ఏం చేస్తున్నారు అని. టేస్టీ తేజ అంటే ఓవర్ స్మార్ట్, ఓవర్ గేమ్ ప్లాన్ అయిపోయిందండి ఆయనది. ఏదో జరిగిపోతోంది, ఏదో అయిపోతోంది. సో, ఈయన మీద నెట్టేద్దాం, ఈయన మీద పెట్టేద్దాం అన్నీ అన్నట్టుగా చేశాడు. బట్ అది కుదరలేదు. అది కుదరనప్పుడు కామ్‌గా ఉంటే సరిపోతుంది. అలా కాకుండా ఇంకా సాగదీసి చేసేసారు. అది నాకస్సలు నచ్చలేదు. అలాగే పదే పదే ఈరోజు అంతా కూడా ప్రేరణని రూడు అందరూ మాటలు సరిగ్గా రాని ఇది అని చెప్పారు. సో, అది కూడా నాకు నచ్చలేదు. ఎందుకంటే నచ్చలేదంటున్నానంటేనండి, ఒక్కళ్ళది పాయింట్ ఔట్ చేస్తే ఆ రోజు ఏదో ఓకే. ఇప్పుడు ఇది అవసరం లేదు ఇంకా. ఇంకో 2 వీక్స్‌లో అందరూ ఎళ్ళిపోతారు. దానివల్ల ఇదే ఇంజెక్ట్ చేయడానికి నువ్వింకా బాగా ఆడు, నీలో రూడ్‌నెస్సే కనిపిస్తోంది, నీ మాట మార్చుకో అంటూ వచ్చారు. సో, అదస్సలు కరెక్ట్ కాదనిపించిందనమాట. సో, అలాగండి ఈరోజు జరిగింది. ఇంకా
నబీల్‌కి, నిఖిల్‌కి వీళ్ళిద్దరికీ 3 ఓట్స్ అయితే గనక దమ్ము ఉందని చెప్పారు. గౌతమ్‌కొకళ్ళు, అవినాష్‌కొకళ్ళు, రోహిణికొకళ్ళు పెట్టారు. సో, ఇది గూడా వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకున్నట్టు అయింది కాబట్టి నాకు గౌతమ్ కృష్ణ అంత ఆలోచిస్తాడు, రోహిణికి దమ్ముంది అని ఇవ్వడం అనేది కొద్దిగా నాకు అర్థం గాలేదు. అంటే నబీల్‌కో, నిఖిల్‌కో ఇవ్వాలని కాదు. ఇంకోళ్ళకి ఎవరికైనా ఇచ్చేటప్పుడు రోహిణికి ఎందుకిచ్చాడు అన్నది నాకు అసలు కరెక్ట్ కాదనిపించింది. గౌతమ్ కృష్ణ ఎక్కువ ఆలోచిస్తాడు కాబట్టి దమ్ము అనేది నిఖిల్‌కి గాని, నబీల్‌కి గాని ఇచ్చుండొచ్చు కదా! ఎందుకు కావాలని డౌన్ చేశారు అన్నట్టుగా అనిపించిందన్నమాట. అట్‌లీస్ట్ ఇటు సైడ్ నిఖిల్ వాళ్ళు గౌతమ్‌కి ఇవ్వచ్చు. బట్ అట్‌లీస్ట్ నబీల్‌కి ఇచ్చుకొని నబీల్ ఏమో నిఖిల్‌కి ఇవ్వడం టాప్ 3లో వీళ్ళు అనుకుంటున్నాం కాబట్టి అది సెట్ అయింది. బట్ గౌతమ్ నుంచి అయితే గనక నేనైతే అది ఎక్స్‌పెక్ట్ చేయలేదు కాబట్టి నాకది తప్పుగా అనిపిస్తోంది. రోహిణి ఎందుకంటే రోహిణి ఆట 1 గెలిచింది, 2 గెలిచింది గానీ, తనని విన్నర్ మెటీరియల్ చేసే అంత అయితే ఏమీ లేదండి. తనింకా అసలు నామినేషన్స్‌లోకి రాలేదు. ఎవరితోటి మాటలు పడలేదు. ఆట ఎక్కువ ఆడలేదు. గేమ్ ఎక్కువ ఆడలేదు. నా పరంగా అయితే ఇన్వాల్వ్ అవ్వడం తక్కువ. వాళ్ళలో వాళ్ళు చెప్పుకొని మాట్లాడుకోవడం తప్పితే బ్యాక్ బిచ్చింగుల్లో తను ఇన్వాల్వ్ అయ్యి స్టెప్పేసి ఈ విధంగా ఇక్కడ గొడవకు కారణం, ఇక్కడ దీనికి మంచి రీజన్స్ చెప్పడం, ఇక్కడ తను చేసిన స్టెప్ బావుంది అన్నది ఎక్కడా లేదండి. ఒక్క ప్రేరణకి సూట్‌కేస్ ఇచ్చే విషయంలో తప్పితే అది ఐ మీన్ కంటెండర్‌షిప్ ఇచ్చే విషయంలో తప్పితే మిగతావెక్కడా గూడా తను ప మాట తీరు గూడా నాకంత వెటకారంగా ఉంటుంది. సో, నాకైతే ఆమె విన్నర్ మెటీరియల్ అన్నట్టుగా ఏమీ లేదండి. ఇక దాని తర్వాత కాల్‌గేట్ టాస్క్ జరిగింది. ఇందులో గూడా ఆర్ట్ బ్యాచ్ వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకున్నారు రోహిణి. మిగతా ఎవరికీ ఇవ్వలేదు. గౌతమ్ కృష్ణకిచ్చారు అండ్ నబీల్‌కైతే ఇచ్చారు. ఇది గ్రూపిజమా అంటే వాళ్ళకి వాళ్ళు ఎవరికైనా ఫ్రెండ్‌షిప్ ఉంటుంది. ఆ తొక్కలో చిన్న టాస్క్ గూడా అంత అలా చేయడం అన్నది నాకైతే ఏమో ఇంక అలా ఓకే అనిపించినట్టయితే. నెక్స్ట్ అయితే తేజ ఎలిమినేషన్ అయింది. ఏవి ప్లే చేశారు బావుందనిపించిందండి. ఏవి అయితే కొద్దిగా తొందరగా అయిపోయినట్టు అనిపించింది. అంటే చిన్న లెంత్ అయితే చిన్నగానే అనిపించింది. వాళ్ళ మదర్ రావడం, తను ఫన్ చేయడం ఇదంతా బావుందనమాట. ఇంకా కూరగాయలు పెట్టి కూరగాయలు ఎవరెవరికి ఇవ్వాలి అంటారేమో, ఇందులో నాకు అర్థం కానిదేంటంటే కొన్ని కొన్ని పెట్టిన విధానాలు వాటెవర్ వాళ్ళు చెప్తే బావుండేది. కాకరకాయ అంటే చేదు, మాట కటువు అనో, లేదంటే ఉల్లిపాయ పెడితే అందరిని ఏడిపిస్తారు. వాళ్ళ మాటలతోటో, వాళ్ళ బిహేవియర్‌తో అన్నట్టుగా ఏదైనా పెడితే ఇతను చెప్పినా బావుండేది. ఈయన ఒపీనియన్ చెప్పేసి ఏదో ఒక ఐటెమ్ ఇచ్చినట్టు అనిపించింది తప్పితే అంటే ఈయన చెప్పేదేమో పాజిటివ్, పెట్టేదేమో నెగెటివ్ సింబల్‌లాగా కొద్దిగా కాంట్రాడిక్ట్ అయినట్టు అనిపించిందనమాట. గానీ అక్కడ మీనింగ్స్ ఏం పెట్టలేదు కాబట్టి ఇంకేదో ఒకటి ఇచ్చారులే అని చెప్పి అనుకోవచ్చనమాట. సో, ఫస్ట్ అయితే అవినాష్‌కి ఉల్లిపాయ ఇస్తున్నాను. అవినాష్‌తో ఉల్లిపాయ కర్రీ ఇది చేయించాను. బట్ ఆట ఇదంతా బాగా ఆడతాడు. చాలా ఇది ఇండైరెక్ట్‌గా మనకు గూడా ఫస్ట్ అదే అనిపించింది. ఏంటి లక్క కొద్దీ ఎళ్ళిపోయాడు అన్నట్టుగానే చెప్పాడు. గానీ అలా కాదు సార్, బాగా ఆడాడు. ఆయనకి గూడా ఆశ్చర్యకరంగా అనిపించింది. మంచిగా ఆడుతున్నాడు. ఇంకా టాప్ 5కెళ్ళి మంచిగా విన్నర్ అవ్వాలి అని చెప్పాడు లాస్ట్‌కి అని ఉల్లిపాయ ఇచ్చాడు. తర్వాత రోహిణి అయితే గనక గ్యారంటీగా మా టాప్ 5లో ఉంటుంది. నువ్వు బాగా ఆడు, విన్నర్ గూడా అవ్వచ్చు. పొటాటో ఇస్తున్నా అని చెప్పి పొటాటో ఇవ్వడం. విష్ణుప్రియకైతే క్లియర్‌గా తన మనసులో ఉన్నది చెప్పగలిగాడు. కాకరకాయ చేదు సార్, ఆమె మాట గాని, ఆమె ఆట గాని ఎందుకు ఇది గాదు అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చాడు. ప్రేరణకేమో బెండకాయ, నువ్వు మాట మార్చుకోకపోతే నువ్వు నెక్స్ట్ ఇక్కడే ఉంటావు అని చెప్పేసి ఎళ్ళాడు గానీ, ఈయనతో పోలిస్తే నేను అదే అంటున్నానండి. ఈయన మాట గూడా ఏమి అంత ఇది ఉండదు. ఏదో నవ్వుతూ మాట్లాడతాడు గానీ, ఈయన వెటకారమే ఎక్కువుంటుంది 'టేస్టీ తేజా'ది. సో, నాకేమో అది ఆహ్, ఇక్కడ ఆమె అందరూ అన్న తర్వాతన్నా ఆగిపోతే బావుండేది. ఇంకా బాగా ఆడు అంటే సరిపోయేది. మాట రాకపోతే ఇదని చెప్పి అంత ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం లేదనిపించింది. పృథ్వీకేమో ఘాటుగా ఉంటాడు. బట్ ఇంకా ఆడాలి, ఇంకా బాగా ఆడతాడు అని చెప్పి పచ్చిమిర్చి ఇచ్చాడండి. స్పైసీనెస్ ఎక్కువ. విష్ణుప్రియని ఎలా వదిలేసావో ఇదంటే విష్ణుప్రియని ఏమి వదలలేదు అని చెప్పి కొట్టడం కొద్దిగా ఫన్‌గానే అనిపించింది నాకు. గౌతమ్ ఏమో గ్యాపేజ్ అతనికి పొరలు పొరలుగా చాలా షేడ్స్ ఉన్నాయి. బయటకొస్తూ ఉంటాయి. ఒక్కొక్కటి ఎప్పుడొస్తుందో తెలీదు గానీ బాగా షేడ్స్ ఉన్నాయి అనడం కొద్దిగా ఓకే అనిపించింది. నబీల్‌కి టొమాటో ఎందుకిచ్చాడో తెలీదు. నబీల్ బాగా ఆడుతున్నాడు. ఇంకా ఈ వీక్స్‌లో కొద్దిగా తగ్గిపోయాడు. కొద్దిగా ఇంకా బాగా రావాలి. లేదంటే గనక కష్టం. టాప్ 2లో ఉండేది. నువ్వు టాప్ 5కే ఇప్పుడు అంకితం అన్నట్టుగా చెప్పాడనమాట.
నిఖిల్‌కేమో సొరకాయ ఇచ్చి నువ్వు గూడా బాగా ఆడాలి. గౌతమ్ కృష్ణకైతే గనక నువ్వు బాగా టాప్ 2కెళ్ళావు అన్నట్టుగా మాట్లాడాడండి. బట్ నిఖిల్‌కైతే గనక నువ్వు పడిపోతున్నావు. నీ గ్రాఫ్ ఇంకా 3-4 వీక్స్ పడిపోతోంది. ఇంకా బాగా ఆడు అన్నట్టుగా చెప్పారు. ఏ విధంగా చూసాడా అన్నది మనకైతే తెలీదు. ఎక్కడ గూడా వీనికి ఆయనకి గొడవలైతే పడలేదు. టాప్ 2 నుంచి ఎక్కడ పడిపోతున్నాడని. నబీల్‌కైతే ఓకే. నబీల్‌కి ఆయనకి కొద్దిగా ఇది జరిగింది కాబట్టి. బట్ ఎనీవే అతని పాయింట్ ఆఫ్ వ్యూ అతనిది. మనం పాయింట్ ఆఫ్ వ్యూ మన రివ్యూలో చెప్పుకున్నాము. 'టేస్టీ తేజ' ఎలిమినేషన్ అయితే నాకైతే కరెక్ట్ అని అని నా నా ఉద్దేశం అండి. నేను ఇప్పుడైతే ఈ క్షణాన నా టాప్ 5 నేను చెప్పాలనుకుంటున్నాను. అది జరుగుతుందా లేదా అన్నది తర్వాత విషయం. బట్ నా యొక్క ఒపీనియన్ ఏంటో నేను షేర్ చేయాలనుకుంటున్నా. ఫస్ట్ అయితే గనక నిఖిల్ టాప్ 1 అండి. ఆట తీరు, మాట తీరు సేఫ్ ఒక జోన్ తప్పితే మిగతా ఎక్కడా గూడా ఆయన తప్పు చేసినట్టు ఎక్కడా లేదండి. సేఫ్‌గా అయితే ఆడాడు. సో, అందు గురించి నేను తనకైతే టాప్ 1 ఇస్తాను నా పరంగా. టాప్ 2 వచ్చేసి నా పరంగా అయితే గనక 'ప్రేరణ' అండి. తను ఒక్క మాట కటువు ఆహ్, రూడ్‌నెస్ ఇది ఉంది గానీ మిగతా ఆడింది, గేమ్స్ చేసుకుంది, ఎవరితో ఎలా చేయాలి, ఏ పని చేయించుకోవాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎక్కడ స్టెప్స్ ఎయ్యాలి, ఏ టాస్క్ బాగా ఆడాలన్నది తనకి తెలుసు. సో, నా పరంగా అయితే 'ప్రేరణ' టాప్ 2లో ఉండాలి. టాప్ 3కొచ్చేసి 'గౌతమ్ కృష్ణ' ఆర్ 'నబీల్' ఇద్దరు ఈక్వల్‌గానే ఉంటారండి. నబీల్ ఒక్కసారే హైలైట్ అయ్యి, ఒకసారే కొద్దిగా జోష్ ఇది వచ్చి కొద్దిగా డౌన్‌ఫాల్ అవుతూ వచ్చాడు. ఇంకెక్కడ మాట గాని, తన యొక్క ఒపీనియన్ గాని ఎక్కడ షేర్ చేయలేదు. బట్ వేరాస్ 'గౌతమ్ కృష్ణ' అయితే తన మాట, తన ఒపీనియన్ అన్ని చోట్ల పెట్టగలిగాడు. అన్ని పాయింట్స్ టాస్క్‌లు గెలిచారా లేదా అని కాదు గానీ, బట్ కష్టపడ్డవన్నీ చేశాడు. సో, నాకు వీళ్ళిద్దరు ఈక్వలెంట్. కొద్దిగా ఒక స్టెప్ ఎక్కువ 'గౌతమ్ కృష్ణనే' ఉంటాడండి. సో, 'గౌతమ్ కృష్ణకైతే' టాప్ 3 ఇస్తాను. ఫోర్త్ అయితే 'నబీల్‌కి' ఇస్తాననమాట. ఇంకా ఫిఫ్త్ పొజిషన్‌లో నా పరంగా అయితే గనక 'పృథ్వీ' ఉండాలండి యాక్చువల్‌గా. తను మాటలు పడ్డాడు, తను ఆటలాడాడు, తను ఒక గేమ్ చూపించాడు. తన యొక్క బిహేవియర్ చూపించాడు. పర్సనాలిటీ చూపించాడు. ఆ విధంగా చూస్తే నాకు టాప్ 5లో 'పృథ్వీరాజ్' ఉండాలండి. బట్ వేరాస్ తనకి పీఆర్ లేకపోవడం, తనకి సపోర్ట్ లేకపోవడం వల్ల తను ఎళ్ళిపోయాడు. సో, దీని తర్వాత ఒకవేళ ఉంటే గనక నాకు ఆహ్, ఎవరు 'విష్ణుప్రియ' ఉండాలండి. 'విష్ణుప్రియ' ఎందుకంటున్నానంటే 'విష్ణుప్రియ' యొక్క పర్సనాలిటీ మనం చూసాము. ఆట ఓకే. ఆట గెలుస్తారా? ఛాన్సెస్ వస్తాయా? అన్నది కాదు. పర్సనాలిటీ కూడా ముఖ్యం అని చెప్పి తను ప్రూవ్ చేసుకున్నారు. తను ఎంతవరకు జెన్యూన్‌గా ఉండాలో అంతవరకు తను జెన్యూన్‌గా ఉంది. మొహం మీద మాట చెప్పి అక్కడే క్లియర్ చేసుకొని తన యొక్క స్టాండర్డ్స్ అయితే చేసుకోగలిగింది. అట్ ద సేమ్ టైమ్ తనకి పీఆర్ ఉన్నా గూడా తన జెన్యూన్‌నెస్ ఎక్కడా కోల్పోలేదండి. ఇక్కడ ఈ క్షణం నేను గెలిచానని విర్రవీగలేదు. ఈ క్షణం నేను ఓడిపోయానని చెప్పి బాధపడలేదు. తను ఎంతవరకు ఇవ్వగలదో అంతవరకే ఇచ్చింది. జనాలేంటంటేనండి వాళ్ళకి నచ్చనిది ఏదో ఒక పాయింట్ చెప్పుకొని అదే ఉంటారు. స్టిక్ ఆన్ అవుతారు గానీ ఓవరాల్ అయితే చూడరు. ఇక్కడ ఎక్కువ యూత్ అనేవాళ్ళు ఉన్నా గూడా వాళ్ళకేంటంటే టాస్క్‌లు గెలిస్తేనే టాస్క్ గెలిచినట్టు. అంటే ఇప్పుడు 'పృథ్వీకి' ఒక్కొక్కసారి ఏం చెప్తాడు, నాకు ఎఫర్ట్స్ ముఖ్యం కాదు. టాస్క్ గెలిస్తేనే ముఖ్యం అన్నట్టుగా ఎలా ఉంటాడో, అంటే కొద్దిగా యూత్ అది చూస్తారండి. బట్ అంటే మేము ముసలోళ్ళం అని చెప్పారా? లేకపోతే పెద్దోళ్ళం అని కాదు. 40 ఇయర్స్, 35 ఇయర్స్ వాళ్ళు. నేనైతే ఓవరాల్‌గా నేను చూస్తున్నానండి. వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా పెట్టారా? వాళ్ళ యొక్క పర్సనాలిటీ ఎక్కడైనా డిస్క్లోజ్ చేసుకున్నారా? వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఎక్కడైనా మనకి అర్థమైందా? వాళ్ళు ఎలా ఉంటారు బయటన? సో, నాకు బయటన ఎలా ఉంటారో లోపల అలా ఉంటారని నాకు అనిపించింది కాబట్టే నేను 'విష్ణుప్రియ' టాప్ 5 ఆర్ 6థ్‌లో ఉండాలి అని నేను అనుకుంటున్నా. ఇంకా 7థ్‌లో వచ్చేసి 'అవినాష్' ఉండాలండి. అవినాష్ బయట జనాలకి నీకు ఫస్ట్ ఛాన్స్‌లో వచ్చినప్పుడు, సెకండ్ ఛాన్స్‌లో వెళ్ళిపోయిన తర్వాత, దాని తర్వాత ఆడి గెలిచాడు. ప్రూవ్ చేసుకున్నాడు ఒప్పుకుంటా. గానీ ఆ ప్రూఫ్‌లో గూడా సేఫ్ జోన్‌లోకెళ్తూ ఎళ్ళాడు కాబట్టి, ఆయన ఎక్కువ తన పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టలేదు. తన పర్సనాలిటీ చూపించలేదు. తన బిహేవియర్ ఏంటో మనకు తెలీదు. ఎంతసేపు ఎంటర్‌టైన్‌మెంట్ దాంట్లోనే ఉండిపోయాడు. మిగతా యాంగిల్స్ ఏమి మనకు తెలీదు గాబట్టి, నేను అందుంచి ఆహ్, తనని తను ఆర్ రోహిణి గూడా సెవెంత్ పొజిషన్ ఇద్దరు ఈక్వల్‌గా ఉంటారండి. ఇక్కడ తిను నామినేషన్‌లో ఒక్కసారి గూడా ఎళ్ళలేదు గాబట్టి, అదొక్కటి గూడా మిస్ చేస్తున్నాం. ఏదంటే ఎంతమంది సపోర్ట్ ఇస్తున్నారు. తన ట్రూ కలర్స్ తనవి ఎవరు చూసారు, ఎంత బాగా కనిపెట్టారు అన్నది గూడా తెలీదు మనకి. తను యారగెంటా? లేకపోతే రూడా? తను స్వీటా? లేకపోతే కామా? అన్నది మనకి తెలీదు. ఉన్న కొన్ని రోజులు గూడా తను
ఒక సేఫ్ జోన్‌లోనే ఎళ్తున్నట్టు తను గూడా అనిపించారు. సో, నాకు అందు గురించి తను నచ్చలేదు. నచ్చలేదంటే తను పైకెళ్ళడం అన్నది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. దాని తర్వాత 'టేస్టీ తేజ' ఔట్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ తను బిహేవియర్ ఓన్లీ రూడ్‌నెస్సే నాకైతే కనిపించిందండి. వెటకారమే కనిపించింది. ఫన్ యాంగిల్ ఉంది. బట్ ఆయనకి ఎవరైనా చేయకపోతే ఆయన ఎంత వరకన్నా ఎళ్తాడో అన్న ఒక నెగెటివ్ యాంగిలే కనిపించింది నాకు. పాయింట్ ఆఫ్ వ్యూ తనకొచ్చేదాకా పెట్టడు. సేఫ్ జోన్‌లో తను ఉన్నాడు. పర్సనాలిటీ మనకి బయటన ఒక రకంగా ఉంటాడు. ఇక్కడికేమో పర్సనాలిటీ కనిపించలేదనమాట. సో, నాకైతే అది గేమ్ అయితే గేమ్ ఆడాడు. అంటే ఎక్కడ ఎవరితోటి ఎలా బిహేవ్ చేయాలి అనుకుంటూ ఎళ్తూ పాయింట్స్‌ని పెట్టుకుంటూ ఎళ్ళాడు. సో, అది ఓకే. బట్ స్టిల్ ఇంకా టాస్క్‌లు గెలవలేదు, ఆడలేదు వేరే వాళ్ళతో పోలిస్తే. అందు గురించి తనైతే గనక లీస్ట్ 8థ్ పొజిషన్‌లో ఉండాలనమాట. ఆర్ 9థ్ పొజిషన్‌లో. సో, తన ఎలిమినేషన్ అయితే కరెక్ట్. ఇప్పుడు అవినాష్ ఎలిమినేషన్ గూడా అవ్వాలి. సరే అట్‌లీస్ట్ అవినాష్‌కి టికెట్ ఫినాలే వచ్చింది గాబట్టి ఇక్కడికి ఎలిమినేషన్ ఆపేసి నెక్స్ట్ వీక్ అందరిని పెట్టి రోహిణి గాని, పృథ్వీ గాని, విష్ణుప్రియ గాని వీళ్ళు ముగ్గురిలో ఎవరైనా ఎళ్ళిపోయే ఛాన్స్ వస్తే వాళ్ళు పంపించేయాలి. బట్ అలా చేయలేదు బిగ్ బాస్. సో, ఇదండి నా ఒపీనియన్. నా ఒపీనియన్‌కి మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి. నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. అలాగే మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్‌వీఆర్ అఫీషియల్ 1 అని ఉంటుంది. హిమాలయ అనేది ఉంటుంది. సో, దయచేసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మీ ముందరికొస్తాం. బాయ్ అండి.